అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రామచంద్రపురం పట్టణంలో వైఎస్ఆర్ నగర్ ఇక్కడ మన జై భీమ్ సంస్థ ఐ క్యాంప్ ఒకటి నిర్వహించింది. వీళ్ళు ఎల్వి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కపిలేశ్వరంలో చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఎవరికైనా సరే కంటి డిఫెక్ట్ ఏమన్నా వస్తే ఎల్వి ప్రసాద్ అంటే ఇంచుమించు మన ఇండియాలో అతిపెద్ద కళ్ళు హాస్పిటల్ ఇది. అందువలన వాళ్ళు ఎంతో శ్రమించి ఓర్పించి ప్రతి సంవత్సరం ఇక్కడ మన జై భీమ్ ఆధ్వర్యంలో ఇలా క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపుకి పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క కళ్ళు ఏదైనా సరే, ఒక చిన్న దురద వచ్చినా లేకపోతే కంట్లో నీరు వచ్చినా కళ్ళు ఇదైనా క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా వీళ్ళే చేస్తారు. ఇక్కడ నుంచి వీళ్ళే తీసుకెళ్తారు. ఇదంతా కూడా ఫ్రీ. మీరు ఎవరో డబ్బులు ఖర్చు పెట్టుకుని వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. ఇదే ఎల్వి ప్రసాద్ గారు వైజాగ్ కానీ హైదరాబాద్ వెళ్తే లక్షలు అవుతాయి. కానీ మన జై భీమ్ సంస్థ చాలా ఫ్రీగా, ఎందుకంటే వాళ్ళు సర్వీసులో ఈ రామచంద్రపురంలో చాలా అద్భుతమైన సర్వీస్ చేస్తారని. అంటే ఇదే కాదు, డిఫార్మిటీ కేసెస్ ఉన్న, అంగవైకల్యం ఉన్న వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి పెన్షన్ కానీ, వాళ్ళకి వాళ్ళ డిఫార్మిటీ ఉన్న పర్సెంటేజ్ ఎంత ఉందో కూడా ఆ పెన్షన్ కూడా వీళ్ళు ఇప్పించే అంత. అందువలన ఈ క్యాంపులో మీరందరూ కూడా అత్యధికంగా పాల్గొంటే మనకి అంటే కళ్ళు ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సెల్ ఫోన్ చూసి, లేదు అంటే ప్రతి పుట్టిన పిల్లోడు ప్రతి నుంచి కూడా ప్రతి వాళ్ళు కూడా సెల్ ఫోన్ లేకపోతే భోజనం చేయడం, వాళ్ళ అమ్మతోటి ఆడుకోవడం. అలాగే ఏమైందంటే ఆడ వయసు పెరిగేటప్పటికీ కళ్ళు డిఫెక్ట్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందువలన ప్రతి ఒక్కరు కూడా చూయించుకుంటే తప్పులేదు కదా, ఏమైనా డిఫెక్ట్ ఉందనుకో. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహార లోపం వలన, ఈ సెల్ ఫోన్ చూస్తూ వలన కళ్ళు డిఫెక్ట్ వస్తుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. అలాగే డెంటల్ ద్రాక్షారామ వారి హ్యాపీ డెంటల్ అనే హాస్పిటల్ ఇక్కడికి ఫ్రీగా వచ్చి మీ యొక్క మంచి మల్టీ స్పెషల్, ఎందుకంటే వీళ్ళు ఎటువంటిది ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ. ఎందుకంటే మా ఏరియా హాస్పిటల్లో కూడా లేదు. పళ్ళు చూస్తాం కానీ మేము పన్ను పీకం, పన్ను ఏమి దాన్ని ఇది చేయం. అటువంటిది వీళ్ళు ఇది చాలా కాస్ట్లీ కూడుకున్న వైద్యం. డెంటల్ అంటే ఆసమాసి విషయం కాదు. ఆ డెంటల్ ఎవరికైనా, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి వీళ్ళందరికీ కూడా పానపరాకు తిని బీడీలు కాల్చి చుట్టలు కాల్చి ఈ పళ్ళు అన్నీ పాడైపోతున్నాయి. ఈ పళ్ళు సరిగ్గా లేగలేదనుకో ఆటోమేటిక్గా ఆరోగ్యం, క్యాన్సరు, లేదు అంటే టీబీ, ఇవన్నీ కూడా ఏర్పడే దుస్థితి. అటువంటి దుస్థితి నుంచి మిమ్మల్ని అందరినీ కూడా బయటికి రప్పించాలనే ఉద్దేశంతో కాస్ట్లీ వైద్యంలో ఉన్న, ఎందుకంటే మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మన జై భీమ్ సంస్థ తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఆ పళ్ళు శుద్ధి చేసి ఈ కార్యక్రమాన్ని వీళ్ళు పెట్టారు. అందువలన మరొక్కసారి ఆ సంస్థకి, జై భీమ్ సంస్థకి, హ్యాపీ డెంటల్, సిడిఎస్, అలాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారికి యాజమాన్యానికి, ఇక్కడికి వచ్చిన స్టాఫ్కి మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతతో మా బొంగారాజు, ఎందుకంటే మాకు జనసేనలో కీలకమైన వ్యక్తి, ఆయన ఆధ్వర్యంలో కూడా జిల్లా కార్యదర్శి. ఎందుకంటే ఆసమాసి పోస్ట్ ఏం కాదు. ఎందువలనంటే ఈరోజు ఇక్కడ ఇంత సమన్వయ పార్టీ ఎన్డీఏ కూటమి నెగ్గింది అంటే ఆయన పాత్ర కూడా ఓ మంచి పాత్ర. అందువలన ఆయనకి కూడా మాకు ఈ అవకాశం ఇచ్చిన మా జనసేన కార్యదర్శి గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, మరి అందులోకి మా ప్రియమిత్రుడు పీడిఎస్ సతీష్, సిద్ధు అంటే బ్రాండ్. ఏదన్నా సరే ఎక్కడ అన్యాయం జరిగితే